శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో రెండవ రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్ బ్రాంచ్ లో అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ఏపీ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులోని తనిఖీలు జరుగుతున్నాయి. 2 యాప్స్ ద్వారా స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఫీజుల చెల్లింపులకు 2 యాప్లు ఎందుకు అందుబాటులోకి తెచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఎన్ని బ్రాంచ్లున్నాయి, ఎంతమంది విద్యార్థులున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ పేమెంట్ చేశారు, ఎంతమంది నగదు రూపంలో చెల్లించారు అనే వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఓన్లీ క్యాష్ ద్వారా కోట్ల రూపాయల ఫీజులు కట్టించుకుని ట్యాక్సులు ఎగ్గొట్టారని అధికారులు తేల్చారు. మాదాపూర్ బ్రాంచ్లో 2 కోట్ల రూపాయలకు పైగా క్యాష్ గుర్తించారు. ఇక దీంతో పాటు పలు కాలేజీలకు, భవనాలకు అనుమతులు లేవని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్స్ తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, శ్రీ చైతన్య ఐటీ సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, రెండో రోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఫీజుల చెల్లింపు విషయంలో ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారన్న అనుమానంతోనే ఐటీ రైట్స్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా ఫీజుల రూపంలో 2 యాప్స్, ఏదైతే క్యాష్ రూపకంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులకు సంబంధించిన ఒక యాప్ ను ప్రభుత్వానికి చెల్లించకుండా మరో యాప్ ను ప్రత్యేకంగా రూపొందించినట్లు కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటు డైరెక్టర్ కార్యాలయాల్లో కూడా ప్రధానంగా ఐటీ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇన్నేళ్లుగా ఫీజుల రూపంలో వీళ్ళు ఎంత కలెక్ట్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టారు అన్న అంశాలను కీలకంగా వాళ్ళు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా పూర్తిగా దాదాపు 15 బృందాలు ఏకకాలంలో హైదరాబాద్ తో పాటు విజయవాడ, గుంటూరుకు సంబంధించిన కార్యాలయాలతో పాటుగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, దాదాపు దేశవ్యాప్తంగా 6 చోట్ల, హైదరాబాద్ తో పాటు మరో 5 చోట్ల కూడా ఐటీ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకున్న అనంతరం, స్వాధీనం చేసుకున్న అనంతరం కూడా అంటే మరికొంత ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఐటీ రైట్స్ కొనసాగే అవకాశం ఉంది. ఐటీ అధికారులు పూర్తిగా ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారు, ఎందుకంటే ఇప్పటికే వేలాది మంది స్టూడెంట్స్ నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు. అంటే జనరల్ గా ఒక 20%, 30% వరకు ఆన్లైన్ లో పేమెంట్ చేసి మిగతా దాంట్లో క్యాష్ రూపకంగా ఫీజులు వసూలు చేసినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు కూడా కీలకంగా ఐటీ అధికారులు సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఐటీ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఎంతవరకు వీళ్ళు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న ఐటీ అధికారులకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సౌమ్య, సో మెయిన్ ఎజెండా ఏంటి సాగర్? అంటే 2 యాప్స్ వాడడం వల్లనే ఇది అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారా? సౌమ్య, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఐటీ అధికారులు సమాచారం మేరకు వాళ్ళు 2 యాప్స్ అయితే ప్రత్యేకంగా గుర్తించారు. ఈ యాప్స్ లో ప్రధానంగా ఒక యాప్ లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ తో పాటుగా మరో యాప్ లో ప్రభుత్వానికి చెల్లించకుండా కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేసినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఆ యాప్స్ కి సంబంధించిన రూపొందించిన వివరాలన్నీ పూర్తిగా ఆ సిస్టమ్స్ లో కూడా ఐటీ అధికారులు తనిఖీ చేసిన నేపథ్యంలో అసలు ఎంతవరకు ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ట్యాక్స్లు ఎగ్గొట్టారన్న అంశాలను కూడా కీలకంగా ఐటీ అధికారులు తెలుసుకోనున్నారు. ఇప్పటికే డైరెక్టర్ కార్యాలయాల్లో సోదాలు చేసినటువంటి ఐటీ అధికారులు వాళ్ళు కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని, కీలకమైన డాక్యుమెంట్స్ ని, ఈ యాప్ కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం వరకు యాప్ తో పాటుగా ఈ డైరెక్టర్ కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా క్యాష్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు అంటే మళ్లించారు, నిధులు వసూలు చేశారు ఫీజుల రూపంలో, దాంతో పాటుగా ఆన్లైన్ గా ఎంత సేకరించారు, ఎన్ని బ్రాంచ్లకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఇప్పటికే వందలాది బ్రాంచ్లు ఓపెన్ చేసినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎన్ని బ్రాంచ్లకు సంబంధించినటువంటి వివరాలను అఫీషియల్ గా నమోదు చేస్తున్నారు, అన్అఫీషియల్ గా ఎన్ని బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు, వాటికి సంబంధించిన ఫీజుల వివరాలను కూడా పూర్తిగా ఐటీ అధికారులు కూపీలాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సౌమ్య, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.